మల్లన్న సస్పెన్షన్ ఎపిసోడ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఎంతటి నాయకులైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ ముందు కుల మతాల ప్రస్తావన ఉండదన్నారు. మల్లన్నకు పార్టీ అన్ని విధాలుగా సహకరించింది. అయినా ఆయన పార్టీ లైన్ దాటారన్నారు మహేష్ కుమార్ గౌడ్. మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే. కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించింది. ఆ అంశాన్ని మేము ఏఐసిసికి వదిలేయడం జరిగింది. ఇవాళ ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ లైన్ దాటే వాళ్ళకి ఇది ఒక హెచ్చరికనా? ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. అది అందరికీ వర్తిస్తుంది. ఇంతకన్నా ఘోరంగా కమెంట్స్ చేసుకున్న వాళ్ళు, బూతులు తిట్టుకున్న వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు. కానీ తన మీద వై అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే నేను ఆ భాష వాడిన కానీ ఆయన వాడిన భాష ఆ కాగితాలను చింపేసి తీరు పట్ల ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించారు. సస్పెన్షన్ల విషయంలో రెడ్ల పట్ల అంటే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పట్ల కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము. ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాన్ని తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి నటరాజన్ ఈ నిర్ణయంతో పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించబోమని సంకేతాలు ఇచ్చారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. ఇక మల్లన్నపై కాంగ్రెస్ నాయకత్వం చర్యలు తీసుకోవడానికి కారణమైన ఆయన వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు అని చెప్పి బీసీల మట అన్నట అయితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా మా బీసీల మమ్మల్ని దొంగ మా సొమ్ము కదా ఇది. మల్లన్న సస్పెన్షన్ ఎపిసోడ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఎంతటి నాయకులైనా పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణ ముందు కుల మతాల ప్రస్తావన ఉండదన్నారు. మల్లన్నకు పార్టీ అన్ని విధాలుగా సహకరించింది. అయినా ఆయన పార్టీ లైన్ దాటారన్నారు మహేష్ కుమార్ గౌడ్. మల్లన్న బీసీల కోసం పోరాడుతున్నప్పుడు మల్లన్న వెనకేసుకొచ్చిన కూడా మేమే. కానీ ఎప్పుడైతే బీసీ కులగణన సర్వే జరిగిందో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చాలా సూక్ష్మకంగా శాస్త్రీయ పద్ధతిగా చేసినప్పటికీ కూడా మల్లన్న కాగితాలని చించడమే కాకుండా ఆయన మాట్లాడిన తీరు పైన ఏఐసిసి చాలా తీవ్రంగా పరిగణించింది. ఆ అంశాన్ని మేము ఏఐసిసికి వదిలేయడం జరిగింది. ఇవాళ ఏఐసిసి ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ లైన్ దాటే వాళ్ళకి ఇది ఒక హెచ్చరికనా? ఎవరైనా ఎంత పెద్దవాడైనా ఎంత చిన్నవాడైనా పార్టీయే సుప్రీం. పార్టీ లైన్ దాటితే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. పార్టీ నియమావళి పార్టీ లైన్లో ప్రతి ఒక్కరు ఉండాల్సిందే. అది అందరికీ వర్తిస్తుంది. ఇంతకన్నా ఘోరంగా కమెంట్స్ చేసుకున్న వాళ్ళు, బూతులు తిట్టుకున్న వాళ్ళు కూడా పార్టీలో ఉన్నారు. కానీ తన మీద వై అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి ఆశయం తెలంగాణ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తే
నేను ఆ భాష వాడిన కానీ ఆయన వాడిన భాష ఆ కాయిదాలను చింపేసి తీరు పట్ల ఏఐసీ చాలా తీవ్రంగా పరిగణించారు. సస్పెన్షన్ల విషయంలో రెడ్ల పట్ల అంటే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పట్ల కులము మతము పార్టీ క్రమశిక్షణ ముందు కులము మతము పనిచేయదు. పెద్ద చిన్న తారతమ్యం ఉండదు. పార్టీ లైన్ దాటినప్పుడు ఎంతటి వారిపైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. మల్లన్న విషయంలో మొదటి నుంచి కూడా చాలా విషయాల్లో ఆయనకి మందలిస్తూ వచ్చినాము. ఇది పద్ధతి మంచిది కాదని చెప్తూ వచ్చినాము. అయినప్పటికీ కూడా ఆయన ఆ కాయిదాన్ని తగిలియడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటల్లోనే మల్లన్నపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి నటరాజన్ ఈ నిర్ణయంతో పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించబోమని సంకేతాలిచ్చారన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో మొదలైంది. ఇక మల్లన్నపై కాంగ్రెస్ నాయకత్వం చర్యలు తీసుకోవడానికి కారణమైన ఆయన వ్యాఖ్యలను ఒకసారి చూద్దాం. మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు అని చెప్పి బీసీల మట అన్నట అయితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా మా బీసీల మమ్మల్ని దొంగ మా సొమ్ము కదా ఇది. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, ప్రభుత్వ కీలక విషయాలను పబ్లిక్ గా మాట్లాడడం వంటి చర్యలు పార్టీ తప్పుగా ప్రస్తావించింది. దానికి వివరణ ఇవ్వాలని చెప్పినా కూడా మల్లన్న నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. మరోవైపు పార్టీ కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంది, సస్పెన్షన్ వేటు వేసింది. ఫర్దర్ మల్లన్న ఏం చేయబోతున్నారు? రైట్, వరంగల్ మీటింగ్ తర్వాత బీసీ గర్జన తర్వాతనే ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా జరిగాయని చెప్పొచ్చు. దీనికి మొత్తం కారణం కూడా వరంగల్ మీటింగ్ అని చెప్పొచ్చు. వరంగల్ మీటింగ్లో చేసిన వ్యాఖ్యలు, దాని తర్వాత బీసీ కులగణన పేపర్లను కాల్చివేస్తూ ఆ వీడియో చేయడం, ఇదే కాంగ్రెస్ పార్టీ ఆగ్రహానికి కారణమైంది. గత నెల 5వ తారీఖున నోటీస్ను అందజేశారు. డిస్ప్లేనరీ యాక్షన్ కమిటీ చైర్మన్గా ఉన్న చిన్నారెడ్డి ఈ నోటీసును మల్లన్నకు పంపించారు. దాని తర్వాత 12వ తారీఖు తన ఎక్స్ప్లెనేషన్ను పంపాలని కోరారు. కాకపోతే మల్లన్న ఎక్కడ కూడా పంపలేదు. అప్పుడు ఆ రోజు కూడా TV9తో మాట్లాడుతూ చెప్పారు, తెలంగాణ సమాజం బీసీ సమాజం తాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటే ఇస్తాను, లేకపోతే లేదు, తనకు ఎమ్మెల్సీ పదవి ముఖ్యం కాదు, బీసీల అభివృద్ధి బీసీల ఐక్యతనే ముఖ్యం అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు TV9తో. సో ఆ నేపథ్యంలోనే 12వ తారీఖు ముగిసింది. దాని తర్వాత కొత్త ఏఐసిసి ఇన్ఛార్జ్ కూడా అపాయింట్ గాంధీ భవన్లో చాలా కీలకమైన మీటింగ్ జరిగింది. దాంట్లో చాలామంది నేతలు పార్టీ క్రమశిక్షణ గురించి, పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న నేతల గురించి, రాహుల్ గాంధీ బ్రెయిన్ చైల్డ్ అయిన బీసీ కులగణన గురించి చాలామంది మాట్లాడుతున్నప్పటికీ కూడా పార్టీ డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చాలా ఓపికతో ఎదురు చూస్తుంది. ఇంత ఓపిక అవసరమా అంటూ మంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా ప్రశ్నించారు. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజుకే 12 గంటల లోపల మీటింగ్ జరిగిన 12 గంటల లోపలనే దీనిపైన చర్యలు ప్రారంభించారు. మీనాక్షి నటరాజన్ కొత్త ఏఐసిసి ఇన్ఛార్జ్గా వచ్చి తన మార్క్ చూపించిందని చెప్పాలి. ఎవరైనా, అది ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా, ఎవరు కూడా పార్టీ క్రమశిక్షణకు అతీతులు కారు అంటూ ఈ సంఘటనతో నిరూపించారు. ఈరోజు సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సస్పెన్షన్ లేఖను కూడా విడుదల చేశారు. పార్టీలో ఇక నుంచి ఎవరైతే లైన్ దాటి మాట్లాడతారో, గీత దాటి మాట్లాడతారో వారందరికీ కూడా ఇదే తరహా ఉంటుంది అనేది అయితే చెప్పకనే చెప్పారు. మహేష్ కుమార్ గౌడ్ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. బీసీల కోసం మల్లన్న ఉద్యమం చేసినప్పుడు నేను సపోర్ట్ చేశాను, కాకపోతే ఏ బీసీల కోసం అయితే రాహుల్ గాంధీ లాంటి నేత కులగణన చేసి దేశానికి ఒక రోడ్ మ్యాప్ వేశారో, సో అట్లాంటి కులగణనను ఈరోజు చించివేయడం, కాల్చివేయడం లాంటి చర్యలను పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సమర్థించదు. సస్పెన్షన్ వేటు తప్పదు, సస్పెన్షన్ అందుకే చేశాము అని కూడా పిసిసి చీఫ్ చెప్పారు. సో భవిష్యత్తులో ఎవరైనా కూడా లైన్ దాటి మాట్లాడినా, పార్టీ గీత దాటి మాట్లాడినా ఇలాంటి చర్యలు తప్పవు అనే హెచ్చరికలు అయితే చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో పార్టీ లైన్ దాటితే ఎవరికైనా ఈ శిక్ష తప్పదు అంటూ అధిష్టానం నుంచి ఒక హెచ్చరిక లాంటిదే ఇది సస్పెన్షన్. పార్టీ నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని షోకాజ్ నోటీసులో గుర్తు కూడా చేసింది. ప్రభుత్వం కీలక విషయాలను పబ్లిక్ లో మాట్లాడడం వంటి చర్యలను పార్టీ తీవ్రంగా పరిగణించింది. దీంతో మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేసింది అధిష్టానం.